ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, మోడీకి ఓటమి భయం, అందుకే మత చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు. ఓ వర్గానికి ఆస్తులు పంచడం అంత తేలిక. ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే పథకాలు ఆగిపోయే ప్రమాదం. భాజపా కోసం కేసీఆర్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు. నిజామాబాద్, ఆదిలాబాద్ అంతాయిపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని ఓటమి భయంతో వెంటాడుతుందని, అందుకే మతాల మధ్య చిచ్చు పెట్టేలా అశాంతిని ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం దేశానికి మంచిది కాదన్నారు. రాజస్థాన్లో ఎన్నికల ప్రచార సభలో మోడీ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజల సంపదనంతా ముస్లింలకు పంచుతుందంటూ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం సరికాదన్నారు. అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవాలన్నా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది ఉంటుందన్నారు. అక్రమంగా ఎవరైనా ఆస్తులు రాయించుకుంటే శిక్షించేందుకు చట్టాలున్నాయని పేర్కొన్నారు. ఓ వర్గం ఆస్తిని ఇతర వర్గాల వారికి ఎలా పంచుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అన్న విషయాన్ని మరవద్దన్నారు. ఆయన సోమవారం నిజామాబాద్, ఆదిలాబాద్లతో పాటు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని షామీర్పేట మండలం అంతాయిపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభల్లో ప్రసంగించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ల పాలనలో పేదలు, మహిళలు, యువత ఆశలు నెరవేరలేదు. ఆదివాసీలు, గిరిజనులు, నిరుద్యోగుల గోడును వారు పట్టించుకోలేదు. 10 ఏళ్లలో దేశాన్ని నరేంద్ర మోడీ నిజంగా అభివృద్ధి చేసుంటే ప్రపంచంలో ఆకలి చావులు ఎక్కువగా ఉన్న దేశాలపై నిర్వహించిన సర్వే ర్యాంకింగ్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ల కంటే భారత్ దిగువన ఉండేదా? ఆదిలాబాద్ జనజాతర సభలో డోలు వాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మంత్రి సీతక్క, కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తదితరులు. ఓట్ల కోసం రాముడిని రోడ్లపైకి తీసుకురావడం మోడీకే చెల్లింది. రాముడు మాకు కూడా దేవుడే. మా ఇంట్లోనూ ఆయనతో పాటు ఇతర దేవుళ్లను పూజిస్తాం. దేవుడు గుడిలో భక్తి గుండెల్లో ఉండాలి. నేను హిందువుగా గర్విస్తా. ముఖ్యమంత్రిగా ఇతర మతాలను గౌరవిస్తా. మతం పేరిట విభజన రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పోరాడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ నిన్న జరిగిన ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొని మోడీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మత చిచ్చు పెట్టేలా ఒక ప్రధాని మాట్లాడడం సరికాదని ఆయనను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులను ముస్లింలకు పేరిట రాస్తారని అనడం సరికాదని ఇక్కడ మోడీని విమర్శించడం జరిగింది. ఈ విధంగా మల్కాజ్గిరి వివిధ సెగ్మెంట్లలో ఆయన పాల్గొని మాట్లాడడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకుంటున్న మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చిత్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, జైశంకర్ తదితరులు. వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం. పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కేతావత్ సోమ్లాం మొత్తం 66 మందికి ఆ పద్మ అవార్డులు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శభాష్ గుకేష్ క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన పిన్న వయస్కుడిగా తెలుగు కుర్రాడి రికార్డు. 17 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ ప్రపంచ చదరంగంలో పెను సంచలనం సృష్టించాడు. చెస్ పండితులను ఆశ్చర్యపరుస్తూ అత్యంత పిన్న వయసులో క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన ఆటగాడిగా ఘనతను సొంతం చేసుకున్నాడు. సోమవారం ఆఖరిదైన 14వ రౌండ్లో నకమురతో గేమ్ను డ్రాగా ముగించిన గుకేష్ 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించాడు. ఈ తెలుగు కుర్రాడు ప్రపంచ టైటిల్ కోసం చైనాకు చెందిన డిపెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్తో తలపడతాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్నకు అర్హత సాధించిన రెండో భారతీయుడు గుకేష్. క్యాండిడేట్స్ టోర్నీ మహిళల విభాగంలో తెలుగమ్మాయి కోనేరు హంపి 2వ స్థానంలో నిలిచింది. చదరంగంలో కొత్త చరిత్ర సంపాదకీయంలో 4వ పేజీలో. సూరత్లో ఏకగ్రీవం. లోకసభకు ఎన్నికైన భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్, కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ, వైదొలిగిన మిగతా అభ్యర్థులు. ఏపీ సీఎం జగన్ కుటుంబ ఆస్తుల విలువ 757.65 కోట్లు. ఆయన ఒక్కరి ఆస్తే 529.87 కోట్లు. రిలయన్స్ జియో ఫైనాన్షియల్స్లో జగన్ భార్య, కుమార్తె పెట్టుబడులు. ఆయనపై 26 కేసులు. చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి కుటుంబ ఆస్తులు 4,568 కోట్లు. గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని కుటుంబ ఆస్తుల విలువ 5,705 కోట్లు.
ఖర్గే వద్దకు ఖమ్మం పంచాయతీ బట్టి పొంగులేటితో విడివిడిగా సమావేశం. అధిష్టానంతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామన్న పార్టీ అధ్యక్షుడు. ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి ఎంపిక జాతీయ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరింది. గత కొన్ని రోజులుగా చర్చల మీద చర్చలు జరుగుతున్న ముఖ్య నాయకులు ఎవరికి వారు తాము సూచించిన వారికే ఇవ్వాలని ఒత్తిడి తెస్తుండడంతో చివరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద సోమవారం ఉదయం బెంగళూరులో పంచాయతీ జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఖర్గే సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట ఇద్దరితో వేరువేరుగా, తర్వాత ఇద్దరితో కలిపి చర్చించినట్లు తెలిసింది. తొలుత బట్టి తన సతీమణి టికెట్ ఇవ్వాలని కోరగా దానికి అంగీకరించలేదని తెలిసింది. దాంతో పొంగులేటి కుటుంబ సభ్యులకు కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరు సూచించినట్లు సమాచారం. విధంగా ఖర్గే వద్దకు ఖమ్మం పంచాయతీ అన్నట్టుగా ఖమ్మం నియోజకవర్గానికి చెందిన ఎంపీ లోక్సభ అభ్యర్థిని ఖమ్మం బట్టి విక్రమార్క భార్య కూడా కావాలని పోటీ పడుతున్నట్టుగా ఇక్కడ సమాచారం. అందుకు సంబంధించి ఖమ్మంలో బెంగళూరులో ఖర్గే సమక్షంలో ఇద్దరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖర్గే బట్టి విక్రమార్క ఇద్దరితో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఇక్కడ సమాచారం. రిటర్నింగ్ అధికారి శశాంక్కు నామినేషన్ పత్రాలు అందజేస్తున్న చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. చిత్రంలో అందెల శ్రీరాములు, కేఎస్ రత్నం, లక్ష్మణ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. రాష్ట్రంలో సీట్లన్నీ గెలుస్తాం, మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని పేర్కొన్నారు. చేవెళ్ల లోక్సభ స్థానం భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు ఎదురు లేదు అన్నట్టుగా ఇక్కడ చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇక్కడ హాజరై ఇక్కడ ఎన్నికల సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. రిటర్నింగ్ అధికారి శశాంక్కు నామినేషన్ పత్రాలు అందజేస్తున్న చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. చిత్రంలో అందెల శ్రీరాములు, కేఎస్ రత్నం, లక్ష్మణ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సీఎం సిద్ధమా? అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ అంటే కరువు, కోతలు, కష్టాలు. మీ హామీలే మీకు భస్మాసుర హస్తాలవుతాయి. బారాస సీనియర్ నేత హరీష్ రావు ధ్వజం. దేవుళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. రైతు బంధు సాయమే సరిగా ఇవ్వలేదు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామంటూ ఎవరి చెవిలో పూలు పెడతారు. ఏకకాలంలో 39,000 కోట్ల పంట రుణాలు మాఫీ చేయకపోతే మీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బారాస సీనియర్ నాయకుడు హరీష్ రావు సవాల్ చేశారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తానన్నారు. మొదటి సంతకం ఏమైంది? అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్లెపల్లిలో సోమవారం బారాస ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశం అనంతరం హరీష్ రావు విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ప్రతిరోజు ప్రజలను కలుస్తానని చెప్పిన సీఎం ఒక్క రోజులోనే దాన్ని పక్కన పెట్టేశారని ఆరోపించారు. ఈ విధంగా రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సీఎం సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ మా ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. ఈ విధంగా అబద్ధాల మీద ఆయన గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అన్నట్టుగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఏకకాలంలో రుణమాఫీ మొత్తం అమలు చేస్తావా అన్నట్టుగా ఇక్కడ సీఎం ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. 30న 10వ తరగతి ఫలితాలు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు మార్చి నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. రేపు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శృతి ఓజా సోమవారం తెలిపారు. మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాలను విద్యార్థులు www.enadu.net, www.enadu.pratibha.net, https://tsbi.cgg.government.in ఇక్కడ వెబ్సైట్ల నుంచి పొందవచ్చు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. సాగర్ టెయిల్ పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం. ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ ఖాతాలో చేర్చండి. కృష్ణా బోర్డు చైర్మన్కు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఫిర్యాదు.
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ నుంచి 4 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్తో సోమవారం ఫోన్లో ఫిర్యాదు చేశారు. టెయిల్ పాండ్ గేట్లు ఎత్తి దిగువన ఉన్న పులిచింతలకు ఆ రాష్ట్రం నీటిని విడుదల చేసుకుందని పేర్కొన్నారు. సాగర్ నుంచి ఆ రాష్ట్ర కోటా కింద విడుదల చేస్తున్న నీటి వాటా 5.5 టీఎంసీలలో ఈ 4 టీఎంసీలను మినహాయించాలని కోరారు. దీనిపై లిఖితపూర్వకంగానూ తెలంగాణ ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తించేశారు. ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం బోర్డు చేసిన కేటాయింపులను మించి ఆ రాష్ట్రం తరలిస్తుందని, కృష్ణా బేసిన్ ఆవలి అవసరాలకు నీటిని మళ్లిస్తున్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. బోర్డు చైర్మన్ స్పందిస్తూ తెలంగాణ కూడా కేటాయింపుల కన్నా అధికంగానే వినియోగించిందని, ఇటీవల 2 టీఎంసీల జలాలను సాగర్ నుంచి తీసుకుందని ఈ సందర్భంగా పేర్కొన్నట్లు తెలిసింది. కాగా తెలంగాణ ఫిర్యాదుపై కృష్ణా బోర్డు స్పందించింది. ప్రతిష్టాత్మకం, పక్కా వ్యూహం, క్రియాశీలకంగా ప్రత్యేక విభాగాలు, కీలకంగా వార్ రూమ్లు. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీల కసరత్తు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న కీలక ఎన్నికలు కావడంతో కాంగ్రెస్, భాజపాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అప్పటి ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను ఇప్పుడు మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ప్రతి అవకాశాన్ని ఓట్లుగా మలుచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. క్షేత్రస్థాయి కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ బూత్ స్థాయి నుంచి పకడ్బందీగా వ్యూహాలను రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నాయి. వివిధ ప్రత్యేక విభాగాలను క్రియాశీలం చేయడంతో పాటు అంతర్గత వ్యూహాలను పక్కాగా అమలు చేస్తున్నాయి. బూత్ కమిటీలకు దిశానిర్దేశం. ఎన్నికల్లో అత్యంత కీలకం బూత్ కమిటీలే. ఓటర్లను పోలింగ్ కేంద్రం వరకు తీసుకెళ్లేవే. దీంతో వీటిపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. రాష్ట్రంలో 35,000కు పైగా బూతులు ఉండగా ప్రధాన పార్టీల ఆధ్వర్యంలో సుమారు 33,000 బూత్ కమిటీల చొప్పున పనిచేస్తున్నాయి. వీటిపై రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగేలా అన్ని పార్టీలు యంత్రాంగాన్ని సిద్ధం చేశాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ల ద్వారా బూత్ కమిటీల కార్యక్రమాలను పరిశీలించే బాధ్యతను ఆ యంత్రాంగం నిర్వహిస్తుంది. కాంగ్రెస్, భాజపాలు ఇప్పటికే రాష్ట్ర స్థాయి బూత్ కమిటీల సమావేశాలను నిర్వహించి పార్టీ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేశాయి. బూత్ కమిటీలు ఇచ్చే సమాచారంతోనే క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసుకుంటూ లోటుపాట్లను సరిదిద్దుకుంటూ అధిష్టానాలు ముందుకెళ్తున్నాయి. ఆ నివేదికలే కీలకం. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్లను పార్టీలు వ్యూహాల అమలుకు వినియోగిస్తున్నాయి. చురుగ్గా సామాజిక మాధ్యమాల విభాగాలు. ప్రతి పార్టీ ప్రత్యేకంగా సామాజిక మాధ్యమ విభాగాలను నిర్వహిస్తుంది. 100 మందితో పనిచేస్తున్న ఈ విభాగాలు పార్టీకి సంబంధించిన సానుకూల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థుల ఆరోపణలు, విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ ప్రతిష్టాత్మకం, పక్కా వ్యూహం. వివిధ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక్కడ వచ్చిన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ప్రతి పార్టీ సీరియస్గా తీసుకొని ప్రచారంలో ముమ్మరమైనట్టుగా ఇక్కడ సమాచారం. బూత్ స్థాయి కమిటీల మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఇక్కడ సమాచారం. ముఖ్యంగా ఇది సంగతి. ఓటు దాహం, ఎండలు బగబగ. మాకిరెడ్డి ఓటేస్తలే కానీ నీళ్లు మాత్రం అడగొద్దు. ఇక్కడ ఇంటికి వచ్చిన అభ్యర్థిని ఇక్కడ ఓటేస్తలే నీళ్ళు మాత్రం అడగొద్దు అన్నట్టుగా ఇక్కడ ఎండల తీవ్రతను బట్టి ఇక్కడ నీటి కొరత ఉన్నట్టుగా ఇక్కడ తెలియజేసింది. ఇది సంగీతంలో మాకిరెడ్డి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.